వరద ముంపును ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జగన్ కి రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా శ్రేయస్సు ఏమీ పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన సంఖ్యాబలాన్ని ఉపయోగించుకొని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ దాన్నే ఉపసంహరించుకుంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా నీళ్ళు ఇటు కొడుతుంది ఇంకా నువ్వు వచ్చే ఇంకా చాలు. వరద ముంపును ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జగన్ కి రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా శ్రేయస్సు ఏమీ పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన సంఖ్యాబలాన్ని ఉపయోగించుకొని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ దాన్నే ఉపసంహరించుకుంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి ఉమాశంకర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అనేక ప్రాంతాలు కూడా ముప్పుకు గురైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించలేనటువంటి పరిస్థితుల్లో నేరుగా జనసేన పార్టీ దాదాపు 10 రోజుల నుంచి కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముప్పుకు గురైనటువంటి ప్రజల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో, వైపు వారికి కావాల్సినటువంటి ఆహారము, నిత్యావసర వస్తువులు, అదేవిధంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ కూడా జనసేన పార్టీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. అయితే ఇవాళ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ ఒక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ మనతో ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించారు, వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళారు, బాధితులతో మాట్లాడారు, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అంటే 2 రోజుల క్రితం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్ రాయలసీమలో ఉన్న నాయకులందరితో మాట్లాడినప్పుడు ఈ ఆవేదన, ఈ ప్రాంతంలో జరిగిన నష్టం చాలా చక్కగా వీళ్ళందరూ వివరించారు. ఆ బాధ, ఆవేదనని పార్టీ నుంచి మనందరం కూడా ఆదుకోవాలి, దీన్ని 2 విడతలుగా చేద్దాం. మొదటి విడతలో నాయకులందరినీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ విధంగా జనసేన పార్టీ నుంచి మనం వీళ్ళకి ఒక మంచి నివేదిక రూపొందించి పార్టీ నుంచి మనం పోరాడదాం, వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు అనే విషయం ఆయన ప్రస్తావించారు. 2వ విడతలో పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వం పైన మనం అందరికీ సహాయం అందేటట్టు ఒక చక్కటి కార్యక్రమం చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు మా పర్యటన మొదలైంది. తిరుపతిలో ఈరోజు పట్టణంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం. ప్రభుత్వం నుంచి 4 రోజులైనా కూడా ఎటువంటి సహాయం అందలేదని చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. 4-5 కాలనీల్లో నిత్యావసర సరుకులు అందరికీ పంపిణీ చేయడం జరిగింది. మన జన సైనికులు పాపం అందరికన్నా ముందుగా వెళ్ళి చాలామంది ప్రాణాలు కూడా కాపాడారు వరదలు వచ్చినప్పుడు. అద్భుతమైన కార్యక్రమాలు చేసినప్పుడు మనం కోరుకునేది ఏంటంటే అందరికీ న్యాయం జరిగేటట్టు ఈ ప్రభుత్వం స్పందించాలి. ఆ స్పందన అనేది ఖచ్చితంగా కరువైంది. ఎక్కడ కూడా సరైన రీతిలో యంత్రాంగం తిరిగినట్టు, ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు మాకు కనపడలేదు. వాలంటరీ వ్యవస్థ కూడా తూతూ మంత్రంగానే జరిగిన కార్యక్రమాలు. రేపటి రోజున మళ్ళీ కడప జిల్లాలో పర్యటించబోతున్నాం, రైల్వే కొడూరులోను, రాజంపేటలోను. అక్కడ కూడా స్థానికంగా పర్యటించినప్పుడు వాస్తవాలు తెలుసుకుని తప్పకుండా దీని గురించి మేము పార్టీ పరంగా బలంగా మాట్లాడతాం. స్టేట్ పాలిటిక్స్కి వస్తే ఇక 3 రాజధానుల అంశానికి సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించడం జరిగింది. అమరావతి రాజధానిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని చెప్పి ఆయన
పక్కాగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ దాన్ని రద్దు చేస్తూ కూడా CRDA బిల్లుని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంటే ఎలా చూడాలండి సార్? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే చట్టసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఎలా చూస్తారు? మీరు కూడా స్పీకర్గా పనిచేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఎలా చూస్తారు సార్? అంటే ఇంత చిన్న వయసులో ఈ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఒక బంగారమైన అవకాశం ఇచ్చారు. ఆయన ఆలోచనలు ఫార్వర్డ్ థింకింగ్గా ఉంటాయి, భవిష్యత్తు గురించి ఉంటాయి, యువతకు ఉపాధి కలుగుతుంది అనే భావన మా అందరిలో కూడా ఉండింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకని ఏంటంటే నిర్మాణాత్మకంగా మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మంచి ఆలోచనలు మంచి కార్యక్రమాలు చేస్తాయని అనుకున్నాం. కానీ మొదటి రోజు నుంచి కూడా అంతా రివర్స్గానే వెళ్తుంది ఈ ప్రభుత్వ పనితీరు. రాజధాని విషయంలో రివర్స్గా చేశారు, పోలవరం విషయంలో రివర్స్ చేశారు. చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు నిన్న 3 బిల్స్ విత్డ్రా చేసుకుంటున్నాం అని అన్నారు రాజధాని విషయంలో. CRDA బిల్లు, తర్వాత 3 రాజధానుల బిల్లు. దాన్ని స్వాగతించాల్సింది పోయి ప్రజల్లో ఒక అలజడి, అనుమానం, ఏ విధంగా ఎటీలు తీసుకెళ్తున్నారో ఏంటో ఈ ముఖ్యమంత్రికే తెలియదు. ఇంకా రాష్ట్ర ప్రజానికానికి ఎట్లా తెలుస్తుంది? ఆయన చెప్పిన మాటల్లో ఒక స్పష్టత ఉంటే, నిజాయితీ ఉంటే. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా స్పందించారు. కేవలం టెక్నికల్గా హైకోర్టులో వీళ్ళకి ఎదురు వస్తుంది తీర్పు అనే ఉద్దేశంతో హడావడిగా వీళ్ళు ఏదో మూవ్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ మాత్రం నిజాయితీ లేదు. అక్కడ రైతాంగం పడిన అవమానాలు, వాళ్ళు 30,000 ఎకరాలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తే మీరు అన్న మాటలు ఏమైనా తక్కువ? ఎంతమంది మహిళలు మీరు లాఠీచార్జ్ చేయించారు, ఎన్ని అవమానాలకు గురి చేశారు. చిన్న చిన్న రైతులు 2 ఎకరాలు ఎకరం ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం అక్కడ. అయినా కానీ మీరు రకరకాలుగా దాని కోణాలను తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్రజానికానికి మీరు ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ మొట్టమొదటి రోజు నుంచి అందరికన్నా ముందు పర్యటించింది అక్కడ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజున కూడా గత ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలదీసి ఖచ్చితంగా మీరు ఎక్కడైతే భూములు తీసుకుంటున్నారో రైతుల దగ్గర మీరు ఇంకా న్యాయం చేయాలి, వీళ్ళకి అదనంగా మీరు భూములు ఇవ్వండి అని ఆయన ఒత్తిడి చేశారు. ఆ రోజు న్యాయం కూడా జరిగింది. ఆ పోరాటంలో ఎక్కడ తగ్గలేదు. తప్పకుండా వాళ్ళకి పూర్తి మద్దతు ఉంటుంది. నిజాయితీగా మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఒక మంచి రాజధాని ఎంతో అవసరం అనే భావన ఈ పాలకులకి కలగాలి. దానికోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. ఫైనల్గా సార్, మండలి రద్దుకు సంబంధించి అంటే గతంలోనే మండలి రద్దు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం మళ్ళీ దాన్ని బిల్లుని పెడుతున్నాం, ఖచ్చితంగా మండలి కొనసాగుతుంది, ఎమ్మెల్సీలను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలను కూడా నియమించడం జరిగింది. ఎలా చూస్తారు సార్? అసలు వాళ్ళు చట్టం చేసినటువంటి వాళ్ళే మళ్ళీ రివర్స్గా తీసుకొని వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకి ప్రజలు ఆశీర్వదించి ఇంత భారీ స్థాయిలో మెజారిటీ ఇచ్చినప్పుడు ఒక సంరక్షకుడుగా మీరు వ్యవహరించాలి. అంతేగాని నియంతృత్వ ధోరణితో ఇదేదో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మీరు నడిపించుకుంటే అపారమైన నష్టం మన రాష్ట్రం కలుగుతోంది. శాసనసభ తీరు కూడా దయచేసి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. శాసనసభ చక్కగా ప్రతిరోజు చర్చలు జరపాలి, అక్కడ చట్టాలు బాగా చేసుకోవాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఈ కోణం నుంచి ఆలోచించుకోవాలి తప్ప కేవలం రాజకీయ కోణం నుంచి ఆలోచించుకుంటే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. శాసన మండలి రద్దు ఎందుకు ప్రవేశపెట్టారు మీరు ఆ రోజున? కేవలం మీకు మెజారిటీ లేదనే ఉద్దేశంతో. ఈరోజు మీకు మెజారిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఉపసంహరించుకుంటున్నాం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని శాసనసభ ద్వారా. ఆ అధికారం, అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసింది మన రాజ్యాంగంలోని పెద్దలు, ఒక ముఖ్యమంత్రి వలన కాదు అది. కాబట్టి వ్యవస్థలనే తొక్కేద్దాం, వ్యవస్థలనే మార్చేసుకుందాం అనుకుంటే మాత్రం అది ప్రజానికానికి, మన దేశానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి ఇటువంటివి మానుకోండి. మీకు ప్రజలు ఇచ్చిన సమయాన్ని మీరు ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి కోసం, మన ప్రాంతానికి ఒక బంగారు భవిష్యత్తు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి తప్ప కేవలం పర్సనల్ ఎజెండాలతో ముందుకెళ్తే మాత్రం చాలా పొరపాటు అవుతుంది. ఇది వరద ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినటువంటి నాదెండ్ల మనోహర్ కొన్ని సమస్యలు అయితే ప్రజల నుంచి తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి సమస్యలకు సంబంధించి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకి భరోసా ఇవ్వనున్నారు. అదే తరహాలో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి ఆమోగ్యయోగంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా జరగలేదు. కొత్త సంస్కృతికి వైసీపీ తెరతీసిందనేటువంటి ఒక భావన కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో నాయకులు కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లంతా కూడా కొంత హుందాగా వ్యవహరించి ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా నాదెండ్ల మనోహర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్, తిరుపతి నుంచి.